కాశీకి వెళ్ళాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. ఈ గుడి చరిత్ర కూడా అలాంటిదే. పూర్వం నందనుడు అనే మహారాజు ఈ రాజ్యాన్ని పాలించేవాడంట. మహారాజు దత్తాత్రేయుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన దత్తాత్రేయుడు ఒక పాదాలని బహుమతిగా ఇస్తాడు. ఆ పాదాలు వేసుకొని మహారాజు రోజు కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుని, కాశీ అన్నపూర్ణేశ్వరిని దర్శించుకొని వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న మహారాణి మహారాజుని నిలదీయగా మహారాజు కాశీకి వెళ్ళి వస్తున్న విషయాన్ని చెప్తాడు. మహారాణి కూడా తన్ని కూడా తీసుకువెళ్ళమని అడుగుతుంది. ఒక గుహ ద్వారా మహారాజు మహారాణిని కూడా తీసుకుని వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాదాల పవర్ పోయి అక్కడే ఉండిపోతారు. బ్రాహ్మణుల్ని అడగ్గా బ్రాహ్మణులు వాళ్ళకి సహాయం చేసి తిరిగి నందవరానికి పంపిస్తారు. దానికి బదులుగా మహారాజు బ్రాహ్మణులకు ఒక వరాన్ని ఇచ్చి వస్తాడు. బ్రాహ్మణులు కాశీలో తీవ్రమైన కరువుతో బాధపడుతూ మహారాజుని సాయం కోరగా మహారాజు వాళ్ళకిచ్చిన వరానికి సాక్ష్యంగా ఎవరున్నారని బదులు చెప్పాడు. సాక్ష్యంగా అమ్మవారిని తీసుకుని వస్తారు. బ్రాహ్మణులు కొంతమంది వెనక్కి తిరిగి చూడగా సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి, చౌడీశ్వరి దేవిగా నందవరంలో స్థిరపడ్డారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.